హాయ్ అండి. పూజ గదిని నెలలో ఒక్కసారి కానీ వారంలో ఒకసారి కానీ శుభ్రం చేస్తాం కదండి. ఈ విధంగా శుభ్రం చేసుకునేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలను అయితే మనం తెలుసుకుందామండి. శుభ్రం చేసేటప్పుడు పటాలను నేలపై అస్సలు పెట్టకూడదండి. ఏదైనా క్లాత్ కానీ పేపర్ కానీ వేసి పెట్టుకోవాలి. అయితే మనం క్లీన్ చేసేటప్పుడు నింపుకున్న నీళ్లు ఉంటే చాలా మంచిదండి. లేని వాళ్ళైతే ఇంట్లో ఏ నీళ్లు ఉన్నా వాటిని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. బొట్లు పెట్టేటప్పుడు ఉంగరం వేలుతోనే పెట్టాలండి. చూపుడు వేలుతో అనేది అస్సలు పెట్టకూడదండి. అయితే ఏ రోజులో శుభ్రం చేసుకోవచ్చు అంటే గురువారం శనివారం అయితే చాలా మంచిదండి క్లీన్ చేసుకోవడానికి. మంగళవారం శుక్రవారం అయితే అస్సలు మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ చేయకూడదండి. అలాగే అమావాస్య సాయంత్రం సమయాన అస్సలు చేయకూడదండి. ఎందుకంటే ఆ టైంలో దేవతలు అనేది నిద్రిస్తారు కాబట్టి నెలకొకసారి పూజా గదిని డీప్ క్లీన్ చేసుకుంటాం కదండి. సో మా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అత్తయ్య గారు అయితే పరవన్నం చేశారండి. పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం మేము. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.